సుధారాణి సుధారాణి హాయ్ తలుపులు హౌ డు యు డు సుధారాణి 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 మీకు నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావు? నన్ను ప్రేమించదని చెప్పానా లేదా? ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా? ఉన్నానండి. నేనేం చెప్పాను? మిమ్మల్ని ప్రేమించదని చెప్పారండి కదా? మన ఎందుకు ప్రేమిస్తున్నావుడా? ఏమో నాకేం తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానా? పెద్ద నాటకాలు ఆడుతున్నావా? మిస్టర్, ఇది హాస్పిటల్. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏంటి బాబు, ప్రేమించద్దు అని చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏమిటి నువ్వు వద్దుంటున్నా ఆమె నిన్ను ప్రేమిస్తోందా? ఏమా నిజమా? చిచి లేదు సార్, అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఇదేమిటి? స్టెథోస్కోప్. మరి ఇదేమిటి? ఇది ఓకే. ప్రెషర్ కుక్కర్ లో ఏమిటి? ఈ బాల్లో ఏమిటి? ఎవరిది ఎక్స్రే? నాది కాదు. మేడం కొంచెం ఇలా వస్తారా? కంప్యూటర్ లో చూడండి పిక్చరు. బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇది నాకు కావాలి. చూడండి. ఈ ఫోటోలేంటి బాబు? ఏమైంది? ఎలిఫెంట్ ఎగ్ అయింది. హలో, నన్ను ఎంత ప్రేమించకపోతే ఇన్ని ఫోటోలు పెట్టుకుని ఆరాధిస్తుంది? డాక్టర్లు పేషెంట్ల హృదయాలను బాగు చేయాలి గాని దొంగిలించకూడదండి. ఏంటమ్మా ఇది? నాకేం తెలుసా మేడం, మీరు డాక్టర్ గా కాదు యాక్టర్ గా పైకి వస్తారు. ఈ ఫోటోలన్నీ నువ్వే పెట్టుంటావు. ఓకే, నేనే పెట్టాను అనుకుందాం. మీరు ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నారు? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడు వేసుకున్నారు? పొద్దున్నా. పొద్దు నుంచి మీరు నేను కలుసుకున్నావా? లేదు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పొద్దుటి నుంచి ఆవిడ నేను కలుసుకోలేదు. చూడండి. ఇదేమిటి? ఈ ఫోటో జాకెట్ లో కూడా నేనే పెట్టానా? కరెక్ట్. హలో, మీ హాస్పిటల్ కి పేషెంట్లు వస్తే ఈ టైప్ లో ప్రేమిస్తారన్నమాట. ఇంతకాలం నువ్వు మా హాస్పిటల్లో ఉన్నందుకు గర్వపడ్డాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే మన హాస్పిటల్ కు రోగులు కాదు రోమియోలు వస్తారు. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కానీ బలవంతంగా లాక్కోకూడదు. కరెక్ట్ చెప్పావు. పద ఇచ్చిపుచ్చుకుందాం. ఎలా ఉంది మన యాక్టింగ్? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? బ్రతికుండగానే ఎందుకు ఇలా చంపుతున్నావు? బ్రతికున్న జిన్నాని నువ్వెందుకు చంపావు? ఇప్పుడు ఆ జిన్నా ఎక్కడున్నాడు? అతను చచ్చిపోయాడు. బతికే ఉన్నాడు అని నువ్వు చెప్పే వరకు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు, నేను నిన్ను పీడిస్తూనే ఉంటాను. ఓకే, బాయ్ డార్లింగ్. మే ఐ హెల్ప్ యూ? ఇదే సబ్జెక్టు. సారీ, ఇక నేను జిన్నా చేసిన గొడవ చాలేదా? మళ్ళీ ఇంటికొచ్చా? వ్యాన్ వచ్చి నిన్ను గుద్దేసింది. ఇదంతా రక్తమే కదూ?
కళ్ళు మూత పడిపోతున్నాయా? నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే వీధిలోంచి 10 మంది ఇంట్లోకి వస్తారు. అప్పుడు నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మిస్తాం కదా. ఇదిగో పెద్ద డ్రామాలు ఆపేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. Get out! My God! కార్తీక్! కార్తీక్! కార్తీక్ నిన్నే! ఏమిటి నొప్పిగా ఉందా? ఏమిటి? ఐ లవ్ యూ. ఎంత జరిగినా కూడా నీకు హలో. అమ్మా నేనమ్మా చిన్నాని. ఏమిటి? నేను బతికున్నట్టు నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అనుకున్నావా? వాడెవడో కార్తిక్ అంటమ్మా. నేను బతికున్నట్టు స్మెల్ చేసేసి ఎంక్వైరీలు చేసేస్తున్నాడంట. అన్నట్టు నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని విన్నాను. నిజమేనా? నీకెలా తెలుసు? తాయెత్తు మహిమ. నేను బతికున్నట్టు బయటపడిపోతే నువ్వు జైల్లో పడిపోతావు. నా బాడీలో బుల్లెట్లు తీసిన చేతులకి బేడీలు వేస్తే ఈ బిడ్డ భరించలేడమ్మా. అందుకే నాకు బోలెడంత కోపం వచ్చేసి ఒక్క దెబ్బతో చంపేద్దామని వ్యాంతో గుద్దేశా. పెట్టాడు చచ్చాడు అనుకుని నేను వచ్చేసా. తీరా చూస్తే వాడు బతికి నీ దగ్గరికే వచ్చాడని తెలిసింది. పిచ్చి వెధవ. అమ్మ కొడుకులిద్దరూ ఒకటేనని వాడికి తెలియదు. అమ్మా ఏమైనా సరే వాడిని మనం వదలకూడదు. వెంటనే మంచి విషం ఇంజక్షన్ ఇచ్చేసి వాడిని చంపేశాయి. నో! నేను ప్రాణాలు పోసే డాక్టర్నే కానీ ప్రాణాలు తీసే డాక్టర్ని కాదు. నాకు తెలుసమ్మా నీ తల్లి మనసు. నువ్వు చంపకపోతే నేనొచ్చి చంపేయాల్సి వస్తుంది. చంపటానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అక్కడ నన్ను ఎవరైనా చూశారనుకో నువ్వు సూపులో పడిపోతావు. అందుకని బుద్ధిగా నేను చెప్పినట్టు చేసి. నా ప్రాణం పోయి నా పని చేయను. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. Idiot. ఐ లవ్ యూ. You? కిస్ మీ. సరే రండి. ఈ వెధవ ఎవడో నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఏం లేదు ఎస్పీ గారు, మీకు టైం అయింది. నా భర్తని కాపాడు తల్లి. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్ట్ నక్సలైట్. కాదు కాదు, నా భర్తని చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట సార్ రండి. ఈ వెధవ ఎవడో నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏమిటి లక్ష్మి, ఏమైంది? ఏం లేదు ఎస్పీ గారు, మీకు టైం అయింది. ఇది కాదండి.
ఎవరో షూట్ చేశారు. బహుశా ఏ టెర్రరిస్టో నక్సలైటో. కాదు కాదు, నా భర్తను చంపిందా జిన్నాగాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయి ఉంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపిందా జిన్నాగాడే. వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట నమ్మండి. జిన్నా లైన్ లో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడతాడట? ఇంకెంతమందిని చంపుతాడో లిస్ట్ చెప్తాడా? అంటే ఆ జిన్నాగాడు బతికే ఉన్నాడన్నమాట. ఆ శవాన్ని చూసిన తర్వాతైనా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ ఇల్లాలి ఏడుపు వినైనా నీ గుండె కరిగి నిజం చెప్పాలనిపించడం లేదా? నువ్వు నిజం చెప్పాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఆ ఇల్లాలు కళ్ళారా చూసి చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఎందుకు? నువ్వు ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ వల్ల. ఆ తల్లిని పిచ్చిదాన్ని ఇచ్చేసి భర్త శవం పక్కన మరో శవంలా నిలబెట్టారు. ఎందుకు? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఒక అబద్ధంతో ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది నోళ్లు మూయిస్తావు? నువ్వు ప్రాణాలు పోసే డాక్టర్వా, లేక ప్రాణాలు తీసే రాక్షసివా? చెప్పు, చెప్పు. ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు? వాడు బెదిరించాడా, చంపుతానన్నాడా, లేక డబ్బిచ్చి నీ నోరు మూయించాడా? నేను డబ్బు కోసం ఆశపడలేదు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని భయపడి ఆ పని చేయలేదు. ఒక డాక్టర్ గా 2 పసి ప్రాణాలు కాపాడడం కోసం ఆ పని చేశాను. అంతేగాని వాళ్ళిద్దరూ నా అక్కపిల్లలనే స్వార్థంతో కాదు. వాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఊహించుంటే అసలు ఈ అబద్ధం నేను చెప్పి ఉండేదానే కాదు. నేను చేసిన పొరపాటుకు ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూనే ఉన్నాను. బాధపడకు, ఈ రోజుతో వాడి ఆట కట్టిస్తాను. ఎక్కడుంటాడు వాడు? హలో మిస్టర్ జిన్నా, ఐఎమ్ కార్తిక్. ఇక్కడికి ఎలా వచ్చావు? బైక్ మీద. ఎందుకు వచ్చావు? నిన్ను పట్టి అప్పగిస్తానని సిబిఐ వాళ్ళ దగ్గర 3 లక్షలకి కాంట్రాక్ట్ తీసుకున్నాను. నన్ను పట్టి అప్పగిస్తావా? యా, మర్యాదగా లొంగిపోయినా కూడా వచ్చేస్తావా, లేకపోతే రొటీన్ గా ఫైట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకెళ్ళమంటావా? మీ ఇష్టం సార్. అయితే బైక్ మీద పోదాం పదా. హలో రౌడీస్, మీరు కూడా ఉన్నారా? ఇందాక నుంచి లేరేమిటా అనుకుంటున్నాను. జిన్నా, మీ వాళ్ళు ఫైట్కి రెడీ అయిపోయినట్టున్నారు. ఫైట్ చేద్దామంటావా? చేయడానికి నాకేం అభ్యంతరం లేదనుకో, కానీ దెబ్బలు తింటారేమోనని. అవును నిజమే. రేయ్, మనం వెళ్ళల్లో ఆయన హీరో, ఆయనే గెలుస్తాడు. పందెమా? ఇప్పుడు నాకు నచ్చారా. చిన్న, నువ్వేం భయపడకు, నీ పందెం నేను గెలిపిస్తాను. ఓకే? అదే నాకు మండుద్ది. ఇలా అనౌన్స్మెంట్లు కూడా కొడతారంటే హెడ్లైట్లు పగిలిపోతాయి. రెడీ అంటే చెప్పండి. వన్ మినిట్. ఆన్ పరాగ్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రెడీ? 1 2 3. గుప్తా గారు, సార్ గుప్తా గారు, ఇవాళ హిట్ లిస్ట్ ఎంతమందిరా? 6. ఇదేమిట్రా, రోజు వేల మీద లక్షల మీద ఉండేవారు ఇవాళ వేళ్ల మీద ఉన్నారేమిటి? ఈ రోజు వరల్డ్ బంద్, అందుకని రైళ్లు బస్సులు విమానాలు ఏమీ తిరగవు. ఆ 6 కూడా లేకుంటే మనకు బంద్ అయి ఉండేది. సర్లే, 6 ఎవరు? పింగ్
పాంగ్ పింగ్ ఫ్రమ్ చైనా నించౌ కూచౌ ఫ్రమ్ రష్యా గుండెలు మండేలా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా సైకిల్ చైన్ ఫ్రమ్ హాంకాంగ్ సైకిల్ చైనా వీడేమన్నా జాకీ చాన్ కజినా? కాదు జాకీ చాన్ డూపు ఓహో. ఈ రోజు షూటింగ్ లో చచ్చిపోబోతున్నాడు 5 బుష్ ఫిలిప్స్ ఒనిడా ఫ్రమ్ కెనడా గన్నవరపు జిన్నా ఫ్రమ్ ఇండియా చిన్నానా? ఆ. కొంపదీసి వీడు మన చిన్నా కాదు కదా? మన చిన్నగాడే నన్నెప్పుడు పేకలేడు. ఏంటాట ఎర్రి మొహం వేసుకు చూస్తున్నా అని చంపేయి బట్టన్ నొక్కో. మీరు నొక్కమంటే నొక్కేయడానికి ఇదేమన్నా మీ బండి హారన్ అనుకున్నారా? దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ ఏంట్రా? వాడి చావుకి ఇంకా అరగంట టైం ఉంది. అరగంట టైం ఉందా? ఆ. ఈ లోపల పారిపోతాడేమోరా. అసలు ఎక్కడున్నాడు చూడు. ఏయ్, వీడు మన కార్తీక్ కాడు కదూ? అవును, మొత్తానికని పట్టేసి కొట్టేస్తున్నాడు రా. కొట్టడం కాదు, ఆ చిన్నగడి చావు వాడి చేతిలోనే రాసింది. శభాష్, వెరీ గుడ్. అది, 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 ఏయ్, ఏయ్. వదిలిపెట్టు. ఏయ్. పట్టు. అది. ఇంకా 8 సెకండ్లే. 7 సెకండ్లు. ఇప్పుడు చిన్నగాడిని చంపితే ఈ ఎముడుగాడు వాడి కుర్చీలో పాతుకుపోతాడు. వాడిని తోసేసి వాడి కుర్చీలోకి నేను ఎక్కాలంటే చిన్న చావకూడదు. అయిపోయింది. చిన్నగా టైం అయిపోవచ్చు. బటన్ నొక్కే. నొక్కెత్తన్నా. ఆ చిన్నగాడు చచ్చిపోయాడు రా. వాళ్ళ ఆత్మని భద్రంగా పట్టుకొచ్చేయండి. అమ్మయ్యా. మిమ్మల్ని పొడిచి వీడు చచ్చిపోయాడేం సార్? వాడు తెస్తే తెచ్చాడులే. ముందు నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా, లేకపోతే నేను తెస్తా. అలాగే సార్. ఇప్పుడు గేదె పేడ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా పేడ ఎలా వేస్తుందో చూద్దామా? Hey, YD Raju. Hello, YD Raju. How are you? Hey, CH Gupta. Yeah. ఎలా ఉన్నావు? మీరెప్పుడు చచ్చిపోయారు? నేను చచ్చిపోవడం ఏమిటి? ఇది మా నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేసా? అంటే మీరు ఒరిజినల్ యమధర్మరాజు. ఒరిజినల్ చిత్రగుప్త. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? నన్ను తీసుకొచ్చేసావా? తీసుకొద్దామని ఫైట్ చేస్తుంటే మీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చారు. మరి చచ్చిపోతే తీసుకురారేటి? కార్తీక్ చచ్చిపోవడం ఏమిట్రా? ఎరా గుప్తా, చచ్చిపోవాల్సిన చిన్నగాడు కదా? అవును. మరి కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? నిన్ను పీకడానికి నేనే చంపాను రా. అవును, కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? కంప్యూటర్ మిస్టేక్ అయి ఉంటుంది గురు. కంప్యూటర్ మిస్టేకా? వెన్నుపోటు రాజకీయమా? చచ్చా, రాజకీయం ఏంటి, కంప్యూటర్ మిస్టేకే. కంప్యూటర్ మిస్టేక్ ఎందుకు చేస్తుంది? ఏ వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటది. ఓ షిట్, సారీ కార్తీక్. చంపేసి సారీ ఏంటయ్యా? తప్పు చేస్తే సారీ అంటారు. ప్రాణం తీసి సారీ అంటే సరిపోతుందా? కొట్టారంటే ఇక్కడ మీరు మమ్మల్ని కొట్టకూడదు, మేమే మిమ్మల్ని కొట్టాలి. మీరు కావాలనుకుంటే మా బాస్ కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎవరయ్యా మీ బాసు? శివుడు, కేర్ ఆఫ్ కైలాసం. ఇక్కడ ఫోన్ ఉందా? అక్కడ ఉంది.
కంప్లైంట్ చేయకయ్యా, శివుణ్ణి నీ పోస్ట్ నుంచి పీకేస్తాడు. పీకితే పీకనే నాకే. అది కాదయ్యా, ఎంతో రికమెండేషన్ తో సంపాదించుకున్న పోస్టు. దయచేసి నా పొట్ట కొట్టకయ్యా. కొట్టే తీర్తాను. కైలాసం అంటే లోకలా ఎస్టీడియా? ఎస్టీడీ సార్. లైనే. నీ పేరేంటి? ఎం కింకరి. లవ్లీ నేమ్. పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. Oh, well. హలో, మే ఐ స్పీక్ టు మిస్టర్ శివ? రాంగ్ నెంబర్. ఓ సారీ. ఇక్కడ కూడా రాంగ్ నెంబర్లు ఆ, తగులుతాయి. అది కూడా కంప్యూటర్ మిస్టేక్. నువ్వు ఉంట్రా. ఇదిగో కార్తీక్ బాబు ఇట్రా, రా. చూడన్నా, తెలుసో తెలియకో పొరపాటు జరిగిపోయింది. ఈ ఒక్క జన్మకి క్షమించు. నిన్ను క్షమించి దెయ్యంలాగా నేనెక్కడ తిరగనయ్యా బాబు. ఏమైనా సరే నేను మా లోకం పోవాల్సిందే. ఇది ఉంవే, ఇక్కడికి రావడమే కానీ పోవడం ఉండదు. కావాలంటే కంప్లైంట్ ఇచ్చుకో. మేమేదో కాంప్రమైజ్ అవుతుంటే పక్కన నువ్వు వెంట వేరే అవుతావుట్రా. ఇంకోసారి వచ్చి చంపుతా. బాబు కార్తీక్, ఏడి నీ ఇల్లు ఎక్కడా? చంద్రమండలం పక్కన. ఆహా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా సిస్టర్. సిస్టరా? అంటే చెల్లె అక్క? చెల్లి. ఓ, ఎంత వయసు ఉంటుంది? 3200 సంవత్సరాలు. వాట్, 3200? నీ వయసు ఎంత? 7300 సంవత్సరాలు. అయ్యో, ఇదేంటి? ఇక్కడ అందరి వయసు అట్లాగే ఉంటుంది. రా. నువ్వేం చెప్పినా నేను విన్ను, ఎక్కడికి రాను. నిన్ను తిరిగి నీ బాడీలోకి పంపిస్తానన్నారావా? నా బడిని పంపిస్తాను. అవును, అందుకే ఈ విషయం నలుగురికి తెలియకముందే నిన్ను డ్రాప్ చేసి వచ్చేస్తాను. రా. రేయ్, ఇన్ని బాస్ ఇక్కడే కాల్చేయమని చెప్పాడు. వెళ్ళి పెట్రోల్ టీని తీసుకురా. రేయ్, రా, హరి, 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 దాన్ని పెట్టమ్మా. అయ్య బాబోయ్, అయ్యో, నా శవం కాలిపోతుంది చూడు. చూస్తున్నా చూస్తున్నా. చూస్తూ నిలబడతావా? ఏదో మంత్రం వేసి మాట్లాడుకో. మంత్రం వేసిన లాభం లేదు. ముప్పాతిక బాడీ కాలిపోయింది. మరి ఇప్పుడు ఎలా? అదే అర్థం కావటం లేదు. ఓర్ని అబ్బా, అర్థం కాకపోవడం ఏంటి? బంగారం లాంటి బాడీ, ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఎప్పుడు ఏ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లేవాడిని. మందు కావాలంటే మందు పోసేవాడిని. చికెన్ కావాలంటే చికెన్ తినిపించేవాడిని. ఎప్పుడు ఏ లోటు రాకుండా ముద్దుగా చూసుకున్న నా బాడీ బూడిదైపోతుందిరా దేవుడు. బాధపడకు కార్తీక్, నిన్ను ఇంకో బాడీలోకి పంపిస్తాను. ఆ? మరో బడిలోకి పంపిస్తావా? చస్తే వెళ్ళను. ఆల్రెడీ నువ్వు చచ్చావు బాబు. అయ్యో, హలో, ఎవరు? నేను గుప్తాని గురు. కార్తీక్ను బాడీలోకి పంపేశావా? లేదురా, బాడీ కాలిపోయింది. ఆహా, ఎంత శుభవార్త చెప్పావు గురు. కంగ్రాచులేషన్స్. వరని అబ్బా, ఇది శుభవార్త ఏంట్రా? ఇప్పుడు వీడిని ఏం చేయాలో తెలియక నేను టెన్షన్ ఫీల్ అవుతుంటాను. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు గురు? వాడిని తీసుకుని పైకి వచ్చేసాయి. ఎలాగో మన శివుడు గారు 1 గంటలో రౌండ్స్ వస్తున్నారు, ఆయన చూసుకుంటారు. ఏంటి చూసుకునేది? మెయిన్ గేట్ దగ్గర నన్ను వాచ్ మనగానా? నీ తలరా రాసిపెట్టిందేమో. ఏడిసావు గానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో వెంటనే చచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేనికి? అదే, ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాను కదా, వస్తూ తీసుకొచ్చేద్దామని. అలాగా. బంజరా హిల్స్ లో ఒక క్లయింట్ ఉన్నాడు. ఎవడాడు? నేనే. లేదండి, మందు సిగరెట్లు అటువంటి చెడు అలవాట్లు నాకేమీ లేవు. ఉంటాను. ప్రసాదం తీసుకున్నా. ఏంటి, గుడికెళ్ళారా? గుడికే కాదు నాన్న, మసీదుకి చర్చి కూడా వెళ్ళొచ్చాం. దేనికి? నువ్వు చావాలని పూజలు చేసి వస్తున్నావు. అదే నాన్న, నువ్వు ఈ మధ్య లేచి బాగా తిరుగుతున్నావు కదా, ఎప్పుడు ఇలాగే తిరగాలని సామూహికంగా పూజలు చేసి వస్తున్నావు. తండ్రి అంటే ఎంత ప్రేమరా మీకు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. తాతారావు ఫట్. ఆత్మాయ నమః. కం కం బ్రహ్మాయ నమః. నిజమా? అవునా? తాతయ్య నిజంగానే చచ్చిపోయాడు. ఎంత శుభవార్త చెప్పారా? మన పూజలు ఫలించాయే, దేవుడు ఉన్నాడు. అన్నయ్య, నేను వెళ్ళి అందరికి టెలిగ్రామ్ ఇచ్చి పాడి కట్టించుకుని వచ్చేస్తాను. వెళ్ళరా వెళ్ళు. కార్తీక్, బాడీ రెడీగా ఉంది, వెళ్ళు. ఎవరి బాడీ? వీడిదే. ఏయ్, వీడి బాడీయా? కాల్చి పడేసిన బీడీలో ఉంది, దాంట్లోకి నన్ను వెళ్ళమంటావేంటా? అబ్బా, ఒక్క 2-3 గంటలే, తర్వాత మార్చేస్తాగా. ఏంటయ్యా మార్చేది? నేను వెళ్ళను. బాబా, చచ్చి కడుపులో పుడతా. కాదనుకో, అవతల శివుడు రౌండ్స్కి వచ్చేస్తున్నాడంట. ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి ఆ గుర్తగా నా సీట్ ఎక్కేస్తాడు. శివుడు బాడీ అంటున్నారు, ఎవరు బాబు మీరు? కనబట్టలా? వైడి రాజు. వాయుడు యువరాజు. అదేనయ్యా, యమధర్మరాజు.
ఈయనెవరు చిత్రగుప్త కార్తీక ఆత్మ నీ బాడీలోకి ప్రవేశపెడుతున్నాను. నా బాడీలో ప్రవేశపెడుతున్నారా? మరి నేను ఎక్కడ ఉంటాను? మళ్ళా కాట్లో మళ్ళీ ప్రశ్న చంపకం. నీ టైం అయింది, నువ్వు చచ్చావు. నేను చచ్చానా? నువ్వు వెళ్ళవు. మళ్ళీ 2 గంటల్లో తీసుకెళ్ళిపోవాలి. ఓకే అలాగే. హలో బండకు పైకి పోదాం. పైగా భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే ఎస్వి గారు వస్తున్నారండి, పాట ఆపిస్తే కాసేపు ఆడండి. ఈ ఆనంద సమయంలో ఏడమంటావంటే పిచ్చి మొహమా? బాగోదు, ఎస్వి గారి కోసం ఆడండి. ఎవరా రండి కూర్చోండి. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా నాన్న? నాన్న రే రాజశేఖర్, రే రాజశేఖర్, రే నిన్నే. కనపడను కదా? చూడని పిలిచినట్టు ఎంతో ప్రేమగా పిలిచేవాడివి నాన్న. నాన్న రేపటి నుంచి నన్ను ఎవరు చూస్తారు నాన్న? నాన్న ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. ఎరా రాజశేఖర్, హౌ ఆర్ యు? ఫైన్. ఇంట్లో ఏమైనా బ్రాంతి ఉందా? భ్రాంతి లేదు. పోనీ పాన్ పరాక్ లేదు. అదే లేదా? పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం. బట్టలు ఎక్కడ ఉన్నాయి? బీరువాలు. బీరు ఎక్కడ ఉంది? గదిలో. గది ఎక్కడ ఉంది? ఎదురుగా. ఇంకొకసారి మీ నాన్న చచ్చిపోయి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నిన్ను లాకప్ లో పెట్టి చంపేస్తాను. ఇడియట్. అసలు ఇలాంటి చూసి ఏ సార్ మా డాడీ బాడీ చూసి వెళ్ళిపోతున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రౌనీ, హౌ ఆర్ యు? కమ్ ఆన్, అలా బయటికి వెళ్ళొద్దాం. I love you. It's all right. ఓర్ నీ అబ్బా, నా అబ్బకి తాతలాగున్నావు, నీకు ఐ లవ్ యు నా. Hey, తలుపు. నేను ఎవరనుకుంటున్నావు? I am your కార్తీక్. పుండు మీద దూదల వెదమోహన్ నువ్వు కార్తీక్వా? చీరేస్తా. చేరేసిన ఫైట్ చేసిన I am ready. రాస్కెల్. ఓకే, రాసుకుని వెళ్తాను. ఛీ, ముసలి పినిగా. నేను ముసలి పీనుగునా? రే యమా, దొరదిచ్చి గోక్కోడానికి గోల్డ్ లేకుండా చేసావు కదరా రాస్కెల్. ఏంటిది? ఇంతమంది అమ్మాయిలు ఒక మగాడిని? అవ్వా, ఇదేమన్నా జంబలకిడి పమ్మనుకుంటున్నారా? కాదు మేడం, ఈ ఏజ్ బార్ రోమియో గాడు మమ్మల్ని టీచ్ చేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వేమన్నా అల్లరి తాతయ్య అనుకుంటున్నావా? నేను తాతయ్యనే. నాగలక్ష్మి డార్లింగ్, వాట్ యార్ అలా చూస్తావేంటి? నన్ను గుర్తుపట్లా? నేను నీ లవర్ని. నాకు లవరవా? మమ్మల్ని ఇలాగే టీచ్ చేశాడు మేడం, ముసలి పినుగా. అన్ని సెన్సార్ మాటలు, సెన్సార్ పనులు. అయితే కట్ చేయాల్సిందే. కమ్ ఆన్, హ్యాండ్ చార్జ్. ఆపండి ఆపండి, ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మేడం, ఇతను నిజంగానే చచ్చినట్టున్నాడు. ఏయ్ ఇదిగో నిన్నే. మై గాడ్, ఇతను చచ్చిపోయాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? కామ్గా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోండి. అబ్బా, నాన్న శవం ఎంతో అందంగా ముద్దొస్తుంది కదన్నయ్య. తొల్లు కబుర్లు ఆపి తొందరగా ఎత్తు. లేట్ చేయకుండా కాటికి తీసుకెళ్దాం. శుభమాన్ చచ్చిపోతే జిందాబాద్ వర్దిల్లాలని అపశకున పాట మాట్లాడతావా? సారీ అండి, డైరెక్ట్ గా మీటింగ్ నుంచి వచ్చేసాం. అదే అలవాటు అయిపోయింది. గోవిందా గోవిందా, గోవిందా గోపాలా, గోవిందా గోపాలా, గోవిందా గోపాలా, గోవిందా గోపాలా, గోవిందా గోపాలా, గోవిందా. గోపాలా. బాబా, బాబా, ఏమైంది బాబా? ఏం జరిగింది? ఆ జన్నాగాడు
నన్ను నీ ప్రియుడు కార్తీక్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడమ్మా. దేనికి? ఆడి మొహం అనుభవాలు తెలియకుండా నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయాలంట. చచ్చినా చేయను. ఒకసారి చేసిన తప్పుకే జీవితాంతం బాధపడేటట్టు చేశాడు. మేము అదే మాట అన్నామని ఇలా చిత్రహింసలు చేశాడు. కార్తీక్ ఎక్కడున్నాడు? వాడి దగ్గరే బందీగా ఉన్నాడమ్మా. నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయకపోతే చంపేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు. పోనీ ఈ విషయం పోలీసులు చెబుదాము అంటే నువ్వు ఇరుక్కుంటావేమో అని భయం. పాపం అక్కడ కార్తీక్ పరిస్థితి చూస్తుంటే చచ్చిపోతాడేమో. అవునమ్మా, ఆ రోజు నా బిడ్డల కోసం అబద్ధం చెప్పావు. ఈ రోజు నీ ప్రియుడి కోసం ఆ దుర్మార్గుడికి సర్జరీ చేస్తే ఈ దేశం విడిచి వెళ్ళిపోతాడంటమ్మా. మనకి పీడ విరిగలైపోతుంది. అది కాదు బావా. చూడమ్మా, వాడి కోసం కాకపోయినా ఒక డాక్టర్ గా ఒక మనిషి ప్రాణం కాపాడటం కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలమ్మా. ట్రీట్మెంట్ పూర్తయింది. చాలా థ్యాంక్స్ అమ్మా. విశ్వామిత్రుల సృష్టికి ప్రతి సృష్టి చేసి నా రూపాన్ని మార్చావు. కట్లెప్తాన్రా. వద్దమ్మా, ఈ పాపిష్టి ముఖాన్ని నేను నీకు చూపించలేను. మరి కట్లెవరెప్తారు? నేనే విప్పుకుంటాను. సరే, నువ్వు చెప్పినట్టు పని పూర్తి చేశాను. కార్తీక్ ఎక్కడా? ఇక్కడికి తీసుకురావటం కుదరదమ్మా. నిన్నే అక్కడికి పంపిస్తాను. పద. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నా? కంగారు పడ, నిన్ను కార్తీక్ దగ్గరికే చేరుస్తా. రే ఓటాపు. ఇక్కడ లోతు ఎంత ఉంటుంది? ఓ 50 అడుగులు ఉంటుందండి. నీకేతొచ్చా అమ్మా? రాదు. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. దేనికి? క్షమించమ్మా, నేను మాట తప్పి నిన్ను చంపేస్తున్నాను. నా గురించి పూర్తిగా తెలిసిన దానివి నువ్వు ఒక్కదానివి. నువ్వు బతుకుంటే నాకు డేంజర్. అందుకే ఈ ఒక్కసారికి చచ్చిపో నా కోసం. Hey, running! Chalo! అన్యాయం, అక్రమం. ఆంధ్ర బ్యాంక్ లాంటి నా మరదల్ని పొట్టన పెట్టుకుని నా పొట్ట కొడతారంటండి. ఇప్పుడు నాకు మందు ఎవరు పోస్తారండి? నా బిడ్డలు ఫుడ్ ఎవరు పెడతారండి? మిమ్మల్ని నమ్ముకున్నందుకో. మమ్మల్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదు. జరగదా? ఏంటండి ఇది? డాక్టర్ ప్రాణం పోస్తే 50,000 ఇస్తారు, మీరు ప్రాణం తీసి 50,000 ఇస్తున్నారు. ఇది అన్యాయం కదా? నన్ను నా బిడ్డల్ని అల్లారు ముద్దుగా చూసుకునే నా మరదల్ని చంపి మమ్మల్ని అనాథలు చేశారు. ఇది అన్యాయం కదా? అమ్మా బారుకెళ్తాను అంటే ఇదిగో బావా అంటూ 1000 రూపాయలు ఇచ్చే మనిషిని చంపి ముచ్చి 3 గంటల మొఖాన్ని కొడతారంటే ఇది అన్యాయం కదా? ఏమండే, నా మరదల్ని చదివించడానికే 5 లక్షలు. ఇంకా అన్యాయం అంటే ఆ కత్తి నీ పొట్టలోకి దిగి న్యాయం చేస్తుంది. ఐసి, అయితే నాకు ఈ న్యాయం చాలు సార్. వెళ్ళు. వెళ్లే ముందు తమరి కొత్త మొహం ఒక్కసారి చూపిస్తారా? దేనికి? పోలీసులకు చెప్తావా? చిచ్చి, ఎక్కడైనా ఎదురైతే దండం పెట్టుకుందామని. చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది ఎగ్జిబిషన్ పెట్టడానికి కాదు, తన్నెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి. ఎవరో ఏంటి సార్, నేను మీ మనిషిని. ఏదైనా అవసరం పడింది అనుకోండి. మరకలు చావుతోనే నీ అవసరం తీరిపోయింది. వెళ్ళు. సరే, బాయ్. నువ్వు వెళ్ళి కట్లిప్పుకో. ఏంటో వెదవ నవ్వు? సిలుకు స్మితని పెట్టి సతీ సావిత్రి సినిమా తీస్తున్నారంట. తీసుకొచ్చాంతేమో డైరెక్ట్ అంట. నువ్వేమన్నా ఎముడిగా ట్రై చేస్తావు ఏంటి? కామెడీయా? నీ అబ్బ కొట్టంటే కదా పగిలిపోతాయి. అంచుడో ఎవరి వనిత? వనిత, స్వాతి, జ్యోతి, జ్యోతి చిత్ర, సితారా, శివరంజని డైరీ వీక్లీ మంత్రి కాదు. పేరు కత్తిపూడి సింతామణి. ఊరు సంగడి జంక్షన్ అండి. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏంటి కేసు? పెద్ద కేసు. ఆ కేసు సంగతి తర్వాత చూద్దరు కానీ ముందు ఈ కేసు సంగతి చూడండి.
వస్తామండి కొట్టారంటే హెడ్ లైట్ పగిలి నువ్వు ఉండు కార్తీక్. ఏయ్, ఏంటా గోడదూకి స్వర్గంలోకి వచ్చి దివ్య భారతి బాత్రూమ్ లో దూరి బలపంప టిబామ ఒళ్ళో ఈ నేర్చుకుంటా అంటూ పాటలు పాడుతున్నాడు. అందులో తప్పే ఉంది? తప్పునరా, ఇంద్రుడు గారు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. బాబు, ఫర్దర్ గా ఇలాంటి గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అయినా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావయ్యా? ఏం చేయమంటారు, ఇక్కడ బోర్ కొడుతుంది. అక్కడైతే రంభ ఊర్వశి మేనకల క్యాబరేలు బార్లు ఉంటాయి కదా అని గోడ దూకి వెళ్ళాను. మంచి పని చేసావులే, కూర్చో. ఏరా, ఈ చింతామణి చేసిన పాపాలేమిటి? బాయ్స్ హాస్టల్లో వార్డెన్ గా ఉంటూ రోజుకు 4 చొప్పున 1600 మంది శీలాల్ని దోచేసింది గురు. అయితే వైపీసీ సెక్షన్ 101 ప్రకారం ఈ పాపికి మగగాలి తగలకుండా ఆ పొడగలో పెట్టి సంవత్సరం పాటు కరెంటు షాకులు ఇప్పించండి. తరువాత ఎవర్రా? డాక్టర్ సుధారాణి. సుధారాణి? సుధా సుధా కార్తీక్, నేను ఈ జన్మలో చూస్తాననుకోలేదు. నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావా? చచ్చిపోయేలా బాగున్నావు తల్లి. ఏంటి, చచ్చిపోయిందా? ఏ నా మీద బెంగతో ఆత్మహత్య చేసుకున్నావా? లేదు, ఆ జిన్నాగాడు చంపేశాడు. చిన్న చంపేశాడా? ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో. కార్తీక్, నువ్వు అర్జెంట్ గా కిందకి వెళ్ళిపోయి వాడిని పట్టుకుని చంపేసాయి. నేను చంపడం ఎందుకు, నువ్వే చంపుకోవచ్చుగా. మా దగ్గర నుంచి ఒక్కసారి చావు తప్పించుకున్నాక మళ్ళీ వాడిని చంపడానికి మాకు పవర్స్ లేవయ్యా. అని చేతను వెళ్ళి. నేను వెళ్ళాను. ఏ నా లవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కిందికి వెళ్ళాలి. నువ్వు పట్టుకోకపోతే నా పోస్ట్ పోద్దయ్యా. ఓ చెప్పని నాకేంటి. అవును, నీకంటే మీరిద్దరు హాయిగా పెళ్లి చూసుకుని ఇక్కడే ఉండండి, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? నీ అబ్బ కొట్టారంట కదా పగులుద్ది. చూడు కార్తీక్, చూస్తున్నా. నేను చూడమంటుంది ఆవిడ్ని కాదు, నన్ను. ఏమిటి? నువ్వు కిందకెళ్ళి తీరాలే. వెళ్ళకపోతే ఆవిడ్ని స్వర్గానికి పంపించి ఉమ్, హలో ఉమ్. నీ ఆత్మని మాత్రం సూర్యగ్రహానికి పంపిస్తా. నువ్వెక్కడ ఎముడువయ్యా బాబు? కలవక లవర్స్ కలిస్తే విలన్లా విడదీస్తానంటావేంటి? కార్తీక్, ఆయన చెప్పినట్టు నువ్వు వెళ్ళి వాడిని చంపాలి, లేకపోతే వాడు ఎంతో మంది అమాయకులు చంపేస్తాడు. ఏడిశాడు. ఇన్ని మర్డర్లు చేస్తే పోలీసులకు దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు పోలీసులకు దొరకడు. ఏ? నిన్ను చంపుతానని బెదిరించి నా చేత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపం మార్చుకున్నాడు. ఈ విషయం నేను ఎక్కడ బయటపెడతానని నన్ను చంపేశాడు. రూపం మార్చేసుకున్నాడా? మరి ఇప్పుడు అతను గుర్తుపట్టా? మా బావకు తెలుసు, వాడు నీలాగే ఉంటాడు. వాడిని పట్టుకుంటే మొత్తం అన్ని బయటపడతాయి. ఓకే, నిన్ను అడ్డం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసిన ఆ జిన్నాగాడిని నేను నీ బాడీని అడ్డం పెట్టుకుని చంపుతాను. రాజు, సుధా బాడీలోకి నన్ను పంపించు. డన్. ఓం ధనాధన్ ధన్ 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 కీం కిమా కిం 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 మగరాయడాయ యమః. హాయ్ గర్ల్స్, లుకింగ్ స్మార్ట్. బాయ్. హాయ్ బ్రోయింగ్, కమాన్ 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 కమాన్. ఎలా ఉన్నావు? నేను వచ్చేసాను కదా, ఇంకేం భయం లేదు. ఓకే, ఒరేయ్ దాసు. ఒరే దాస, నన్ను ఒరే అని పిలిచిందంటే ఖచ్చితంగా బాసుగాడి పర్మనెంట్ అకౌంట్ అయి ఉంటుంది. ఎవరు? మీరా? అయ్యయ్యయ్యయ్యో, చివరికి మిమ్మల్ని కూడా ఉచ్చులోకి లాగేశారమ్మా మా పుచ్చు వెధవా. వెతుక్కుంటూ వచ్చేశారే. పుచ్చు వెదవెవరు? వాడే మా బాసుగాడే. మీ బాసు పుచ్చు వెదవా? నాట్ ఓన్లీ పుచ్చు వెధవమ్మా, బట్ ఆల్సో నీచ నికృష్ట ముష్టి పాపిష్టి బుధనష్ట దరిద్ర వెధవమ్మా. చీర కనబడితే చాలు మడతేస్తాడు. మా వీడు చేసే చండాలపు పనులకు మామూలు చావు కాదమ్మా, ఎయిడ్స్ చావే. ఏ ఫారినర్ తగలకుండా పోదో తగిలించకుండా పోదో నాది గ్యారంటీ. ఆహా, ఎంత సత్యాన్ని చెప్పావు దాసు. ఇన్నాళ్ళకి నా కళ్ళు తెరిపించావు. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? ఏమిచ్చినా పుచ్చుకుంటానమ్మా, మీరేం ఫీల్ అవ్వద్దు. ఏదో తమ సంతోషం. ఓ నాయనో, ఇదేంటబ్బా? రాస్కల్, కుక్కుకున్న విశ్వాసం కూడా లేకుండా నీ బాస్ గురించి తప్పుడు వాగుడు అవుతావా?
నీ అబ్బ కొట్టానంటే హెడ్లైట్ పగిలిపోద్ది. అది కాదమ్మా మీ మేలు కోరే. మేలు లేదు ఫీమేల్ లేదు రామై. అసలు నేను ఎవరనుకున్నావరా? డాక్టర్ సుధారాణి. No! కార్తిక్ ప్రాణాన్ని. నేనే కార్తిక్, కార్తికే నేను. వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకురా, స్నానం చేసి వస్తా. తులసి మొక్కలా పవిత్రంగా ఉండేదానివే ఆడి మాయలో పడి గంజాయి మొక్క అయిపోయావు. బ్యాడ్ లక్.